నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా, కేకే న్యూస్ తెలంగాణ పథకం లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రజలారా, రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గతంలో మన బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే చేనేత కార్మికులకు, చేనేత ఆసాంలకు మరి 365 రోజులు వాళ్ళకు వర్క్ ఉండాలని ఒక సమాచారం వచ్చింది మనకు. అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ల కాలంలో బతుకమ్మ సీరియలు అని ఒక స్కామ్, అది బతుకమ్మ సీరియల్ అని ఒక స్కామ్, 100 కోట్ల స్కామ్. అది ఎందుకు స్కామ్ అని చెప్తున్న ప్రజలారా అంటే, ఆ సీరే ఎవరైనా కట్టుకుంటారా? బతుకమ్మ పండుగ కట్టుకుంటారా? ఆ బతుకమ్మ సీర ఇచ్చే మనసుకు 5 ఇస్తే అయిపోతుంది, ఆడబిడ్డలకు ఇవ్వరు. ఎందుకంటే 70-80 రూపాయలకు సీర వచ్చేది. ఆ సూరత్లో పూనెలో జోకమ్ముతారు, కిలోలు జోకమ్ముతారు. వీళ్ళు ఈ స్కీమ్ అని పెట్టి వాళ్ళకు ఎన్ని రోజులు ఇస్తారు? ఒక 2-3 నెలలే అయ్యా, ఒక 2-3 నెలలే. ఆ 2-3 నెలల కాలంలో బతుకమ్మ సీరియల్ పెట్టి ఒక స్కామ్ పెట్టి ఒక క్రైమ్, అది దానిపైన కొన్ని 100 కోట్లు సంపాదించుకుంటారు. అది ఎప్పటికి మళ్ళీ సంవత్సరం మొత్తం నడిచేదేం కాదు, దుకాణం ఓ 3 నెలలే దందా బిజినెస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే 6 స్కీమ్లు అని చెప్పింది కాబట్టి ఈ 6 స్కీమ్లల్లో అయ్యో మరి ఇలా ఇట్లా కష్టమవుతుంది కదా, మరి బతుకమ్మ సీర అని మరి 2-3 నెలలే వాళ్ళకు వర్క్ సెట్ అవుతలేదు కాబట్టి మరి సంవత్సరం పొడుగు వాళ్ళకు వర్క్ నడవాలి కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ పద్మశాలి తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఉన్న సాంచలు ఉన్నా కానీ వాళ్ళందరికీ 360 రోజులు వర్క్ అందాలని ఒక ఆలోచన వచ్చిందన్నట్టు ఆ సమాచారం మాకు వస్తూ జరిగింది కాబట్టి చెప్తున్నాం. ఒకసారి మనము సిరిసిల్లకు ఫోన్ చేద్దాము. సిరిసిల్ల గోని ఎల్లప్ప అని, అంటే ఇంతకుముందు సిరిసిల్ల రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్లో పోస్ట్ ఉండి మాట్లాడదాం ఆయనతోనే. హలో, గోనెల్లప్పనా? హలో, గోనెల్లప్పనా? నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు స్టూడియోలో ఉన్నా. ఇప్పుడు పద్మశాలికి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బతుకమ్మ సీరియల్ అని ఒక 2-3 నెలల మాత్రమే వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చి జరిగింది పద్మశాలికి. దానిపైన 100 కోట్ల స్కామ్ అది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే 365 రోజులు వీళ్ళకు పద్మశాలికి వర్క్ ఇవ్వాలని ఒక ఆలోచన వచ్చింది. ఇది నిజమేనా అన్న? ఓకే, నేను ఏమంటున్నా ఎల్లప్ప గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బతుకమ్మ సీరియల్ అని పెట్టిరు కదా, సో దానిపైన ఒక 2-3 నెలలు మాత్రమే వర్క్ ఉండే పద్మశాలి బీసీ బిడ్డలకు. ఇప్పుడు ఒక నిమిషం వినండి. ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏమంటుండంటే పద్మశాలి బీసీ బిడ్డలకు 365 రోజులు వీళ్ళకి వర్క్ ఇవ్వాలి, సంవత్సరం పాటు ఉంటుంది, ఇంతకుముందు కాకుండా వీళ్ళకి ఎప్పటికి వర్క్ ఉంటుంది అని సమాచారం వచ్చింది. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కదా సిరిసిల్ల, ఇది నిజమేనా అడుగుతున్నా. చెప్పురానా? హలో, చెప్పురానా. గత ప్రభుత్వము సిరిసిల్ల వాళ్ళు ఇచ్చిన పని 3 నెలలే ఇచ్చారు బతుకమ్మ చీరలు అని. ఆ 3 నెలల బతుకమ్మ చీరల గురించి అంత మునుపు కాటన్ ఉండే, పాలిస్టర్ ఉండే, ఆ భీములను ఓసేసి ఓన్లీ బతుకమ్మ చీరలు కట్టిపించారు ఆ గత ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వము మళ్ళా పద్మశాలకు బతుకమ్మ చీరల పైసలని 270 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. గత ప్రభుత్వము 19 కోట్ల కరెంటు బిల్లు వీళ్ళ సబ్సిడీ బాకీ ఉన్నది. వీళ్ళ కరెంటు బిల్లు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కోర్టు కోరి నేను వకీలు పెడతా, ఖర్చులు మాయే ఉంటాయి అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మన సిరిసిల్లకు వచ్చి అట్లా మళ్ళా అట్లే బెదిరిస్తా ఉన్నాడు. ఇంకా మార్పు రాలే. ఈ రోజు పద్మశాలను తీసుకున్నట్టయితే మనకు ఒక రకంగా ఏంటంటే, వాళ్ళు పెట్టిన పెట్టుబడి 270 కోట్లు గత ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు కనుక వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెడదామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కనుక వాళ్ళని ఏదో రకంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వము 365 రోజులు పని కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఓ రకంగా ఈ చేనేత రంగం మీద దృష్టి సారిస్తే, మొన్న 10 రోజుల కింద కేసీఆర్ ఇక్కడికి వచ్చి వాళ్ళ మెడలు వంచాలి, నేను ఇప్పిస్తా, కోట్ల కేసీ అని చెప్పి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను హైకోర్టులో నువ్వు కేసు అయ్యి బతుకమ్మ చీరల మీద అని చెప్పి అంటే ఇప్పుడు ఉల్టా బెదిరిస్తురా అన్న? ఉల్టా బెదిరిస్తురా అన్నట? కోట్ల కేసు అయ్యి హైదరాబాద్ వెయ్యి అని చెప్పి అంటాడు.
కోర్టులో కేసు వేసినాక పైసలు వస్తాయా? రావు కదా. ఒకటి అంటే వీళ్ళకు ఇంకా ఇబ్బంది పెట్టడానికే మాజీ ముఖ్యమంత్రి నిజంగా వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళకు డబ్బులు ఇవ్వండి, మాది తప్పు జరిగింది మేము ఇవ్వలేకపోయినాం అని చెప్పి మాట్లాడాలి. అది విడిచిపెట్టి మెడలు వాల్చుతాం, మేము ఎట్లేరో చూస్తాం, ధర్నాలు చెయ్యిర్రి, రాష్ట్రోకలు చెయ్యిర్రి, మేము హైకోర్టులో మేము పెడితే మేము కేసులు చూసుకుంటాం, పైసలు ఆ వకీళ్లకు మా ప్రభుత్వం పైసలు ఇస్తుంది అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. రెచ్చగొడుతున్నారు అంటే అక్కడ మీటింగ్ చేయాలి, ధర్నా చేయాలి, ఆగం చేయాలి, మళ్ళీ పరిశ్రమ చేయడానికి ఒక పరిశ్రమ చేస్తున్నారు అన్నట్టు రెచ్చగొడతా ఉన్నాడు. కానీ అట్లే రెచ్చగొడితే మొన్న కూడా ఇక్కడి ప్రజలకు పాపం వాస్తవానికి బతుకమ్మ చీరల మీద పెట్టిన పెట్టుబడి వాళ్లకు ఇవ్వాలి కదా, బాకీ ఉన్నాయి ఇవ్వక 270 కోట్లు ఇవ్వక వాళ్ళ కరెంటు 10 సంవత్సరాలు కూడా ₹1 వాళ్ళకి సబ్సిడీ ఉంటది. 270 కోట్ల బిల్లు ఆగిపోయింది ఇప్పుడు దీనిపైన, బతుకమ్మ చీరల పైన. బతుకమ్మ మీద 270 కోట్ల బిల్లు ఆపిండు, ఇవ్వలేదు. రెండోది కరెంటు సబ్సిడీ కూడా వాళ్ళు ఇవ్వలేదు, అది ఇప్పుడు 21 కోటికి చేరింది సిరిసిల్ల. అంటే గత ముఖ్యమంత్రి వాస్తవానికి పద్మశాల పేరు తప్ప ఆయన వాస్తవం ఎట్లుందన్న ఇప్పుడు అక్కడ వాతావరణం ఎట్లుంది? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చాలా మంది మా కాంగ్రెస్ పార్టీకి వస్తుర్రు. ఇక్కడ కౌన్సిలర్ కూడా 800 ఇప్పటికి వచ్చారు. ఏంటన్నా మీ పోస్ట్ ఏందన్నా సిరిసిల్ల? ఇప్పుడు ఆ పార్టీల నుంచే కాంగ్రెస్ పార్టీలకు అందరు చూస్తా ఉన్నారు. ఇక 15 రోజుల్లో ఖాళీ అవుతుంది టిఆర్ఎస్ పార్టీ. ఎలా నన్ను ఏమంటున్నా, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలికి మీరు ఇప్పుడు ఏమైనా పోస్ట్ ఉన్నారన్నా? ఏముంది మీకు పోస్ట్ కాంగ్రెస్ లో? నాకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వివర్సల్. అచ్చా, ఓకే 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 అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. చూసిన ప్రజలారా, 270 కోట్ల రూపాయలు మన బతుకమ్మ చీరలని బిల్లు ఆపి వాళ్ళని ఆగం చేస్తుండు పద్మశాల బీసీ బిడ్డల్ని. ఎందుకంటే చేనేత కార్మికులు, చేనేత ఆసాంలని ఆగం చేసుడు జరుగుతుంది ఈ రోజుల. కానీ పరిస్థితి ఎట్లా పోతుంది? గతంలో ఉన్నంత మస్తు సంపాదించుకున్నారు, ఆ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మస్తు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉల్టా మాట్లాడితే ధర్నా చేయరి, ఇది చేయరి, అది చేయరి, మీటింగ్లు పెట్టుర్రి, హంగామాన్ చేయరి, లొల్లు చేయరి, కొట్లాడు చేయరి అని ఇప్పుడు లైవ్లో మనకు గోనెల్లప్ప కూడా మాట్లాడడం జరిగింది. ఇది పరిస్థితి ప్రజలరా. ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉండండి మా ఛానల్ని, ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.